హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించింది. రీసెంట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డేట్స్ ఎప్పుడు సార్, గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అసలు టైం సరిపోతుందా లేదా అనేది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకి డేట్స్ అనేది కొంచెం అప్రాక్సిమేట్లీ మనకు తెలిస్తే కదా మనకి కొంచెం సీరియస్నెస్ అనేది పెరుగుతుంది. సో దానివల్లనే కదా మనం ఇంకా బూస్ట్ అయ్యేది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఓకే, ఆ తర్వాత పాయింట్లోకి వస్తే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అనేది మనం ఒక అప్రాక్సిమేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ చూస్తే కనుక ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటీ 2 అనేది మనకి రీసెంట్గా సిబిటీ 1 అనేది రిజల్ట్ వచ్చింది కదా. సో సిబిటీ 1 రిజల్ట్ కూడా మనకి చాలా తక్కువ కట్ ఆఫ్స్తో వచ్చింది అండ్ సిబిటీ 2 కూడా మనకి అతి త్వరలో ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఎన్టీపీసీ అనేది ఎగ్జామ్, మనకి మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుందనేది మన మెయిన్ కన్సర్న్ అనమాట. సో ఇక్కడ ఎన్టీపీసీ వచ్చేసి మనకి ఇప్పటికి లాస్ట్ ఇయర్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది కనుక ఓకే, ఎగ్జాక్ట్గా మనం అప్రాక్సిమేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉంటుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లో అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్. సో దీనికి సంబంధించిన మనకి ఆల్మోస్ట్ ఒక 50 డేస్ స్ట్రాటజీ అయితే 50 to 60 డేస్ అనేది నేను ఇవ్వడం జరిగింది. 60 డేస్ స్ట్రాటజీ అనేది మనం ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసాము. దానికి సంబంధించిన ఆ వీడియో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక బెస్ట్ వీడియో ఒకటి టైం మేనేజ్మెంట్ సంబంధించిన వీడియో ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ టైం మేనేజ్మెంట్ ఏంటంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది టైం మేనేజ్మెంట్ వీడియో. ఇది చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ 2 వీడియోస్ అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒకటి మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ 60 డేస్ సంబంధించింది, ఇంకొకటి వచ్చేసి టైం మేనేజ్మెంట్ ఒకటి. ఈ 2 వీడియోస్ అయితే 100% చూడండి. ఎందుకంటే అట్లీస్ట్ మీకు టైం లేకపోయినా నార్మల్ మోడ్లో కాకుండా అట్లీస్ట్ ఇంటూ 2x మోడ్లో అయినా, అంటే డబుల్ స్పీడ్తో చూసినా సరే మనకి వాయిస్ అనేది క్లారిటీ ఉంటే సరిపోతుంది. అంటే వీడియోని అయితే చివరి వరకు స్పీడ్ మోడ్లో చూసి అతి తక్కువ టైంలో ఫినిష్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్సే ఉంటుందండి ఒక్కొక్క వీడియో. 10-15 మినిట్స్ కూడా ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది. సో అది మీరు ఒక 5 to 6 మినిట్స్లో ఫినిష్ అయ్యేలాగా 2x స్పీడ్తో చూడండి. ఓకే, ఇది నా రిక్వెస్ట్. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లో అయితే 100% ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. దాని తర్వాత గ్రూప్ డి క్యాండిడేట్స్కి గ్రూప్ డి ఏంటంటే చాలా ఆల్మోస్ట్ ఒక 60 to 70% అనమాట. 60 to 70% ఎవరైతే ఎన్టీపీసీ రాస్తున్నారో వాళ్ళు కూడా గ్రూప్ డికి రాసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 32,000 ప్లస్సే ఉన్నాయి. సో ఇది నేనేం చెప్పానంటే 50,000 ప్లస్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కదా. అది వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో అది ఎలాగ ఎప్పుడు అనేది మనకి అతి త్వరలో తెలుసుకుందాం. ఆ తర్వాత చూస్తే కనుక గ్రూప్ డి ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మనకి జూన్ లాస్ట్ వీక్ సార్. జూన్ లాస్ట్ వీక్ నుంచి జూలై ఫస్ట్ వీక్లో అనమాట. జూలై ఫస్ట్ వీక్లో. సో డెఫినెట్గా ఈ యొక్క జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ తర్వాత చూస్తే కనుక ఇంకొక ఛాన్స్ ఏంటంటే మే ఫస్ట్ వీక్లో కనుక జరిగితే ఎగ్జామ్, దీనికి జూలైలో అయితే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1 month అయినా టైం ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఎన్టీపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఎన్టీపీసీ అనేది నాట్ ఓన్లీ కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ కాదు, అందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, ఇంకొకటి గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఓకే, సో ఈ 2 కేటగిరీస్ ఉండేసరికి మనకి 2 types ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతుంది. కాబట్టి ఆ 2 ఎగ్జామ్స్ మనకి ఏప్రిల్ మేలో జరిగితే ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ జూన్ కాకపోయినా మనకి జూలై ఆర్ ఆగస్ట్ అనేది మనం 100% అనేది ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన. సో గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన వీడియోస్ కూడా ఈ 2 వీడియోస్ కూడా వీళ్ళు ఇద్దరికి, అంటే గ్రూప్ డి క్యాండిడేట్స్కి అండ్ ఎన్టీపీసీ క్యాండిడేట్స్కి అయితే 100% యూజ్ అవుతుందనేది అనుకుంటున్నాను. అండ్ మనకు ఛానల్లో వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ ఒకటి ఓపెన్ చేయండి. ఛానల్ పేజ్లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ సంబంధించిన అన్ని స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ ఒక 5 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 వీడియోస్ అయితే 100% చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండి. నేను ఏదో గాలి మాట్లాడి చేసేది కాదు. సో నేను కూడా ఒక యూపీఎస్సీ స్టూడెంట్నే. కాబట్టి ఎంత క్వాలిటీ కంటెంట్ ఇస్తే ఒక స్టూడెంట్ గెట్ అన్ అవుతారు అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి ఇందులో ఎగ్జామ్ స్ట్రాటజీ నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటిల్లో. ఆ తర్వాత చూస్తే కేవలం కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ కానీ, లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానీ, సిలబస్ కానీ అవన్నీ నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. అందులో కంప్లీట్ రైల్వేకి సంబంధించిన అన్ని వీడియోస్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనము ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము 5 వీడియోస్తో. అండ్ కంప్లీట్
క్వాంట్ అండ్ రీజనింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ అతి త్వరలో అయితే రాబోతున్నాయి. సో అది చాలామంది అది కూడా అడుగుతున్నారు, సార్ క్వాంట్ రీజనింగ్ సబ్జెక్ట్స్ చేయండి, వాటిపైన ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే. సో అది రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా అతి త్వరలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, దాంతోపాటు మనం కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి వాళ్ళకి. సో ఇది వీడియో, కొంచెం క్లారిటీ అయితే హోప్స్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.